శ్రీకాకుళం రైళ్ల వీధిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో డయేరియా కలకలం సృష్టించింది. వాంతులు విరేచనాలతో అస్వస్థతకి గురైన 3 విద్యార్థులను సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించారు. మొత్తం 240 మంది విద్యార్థులున్న ఈ హాస్టల్లో వ్యాధి ప్రబలకుండా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ పనులు ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. డయేరియా కలకలం రేపింది. ఇంతవరకు ఆ పాత బస్టాండ్ ఏరియాలో ఆ సమీపంలో ఉండేటటువంటి కొన్ని వీధుల్లోనే డయేరియా ఉండేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉండేటటువంటి రెల్ల వీధిలో ఉండే బీసీ హాస్టల్లో కొంతమందికి డయేరియా సోకింది. దీంతో వారిని ఆసుపత్రిలో కూడా చేర్చినటువంటి పరిస్థితి. దీంతో అంటే కొంత ప్రాంతానికే పరిమితమైన ఈ డయేరియా అనేది ఇప్పుడు కొత్త ప్రాంతంలో కూడా ఈ కేసులు నమోదు అవడంతో కొంతవరకు ఆందోళన వ్యక్తమవుతుందనేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంతమందికి డయేరియా సోకింది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మిగిలిన హాస్టల్లో మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు బీసీ హాస్టల్ అధికారులు ఉన్నారు మనతో, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు అనేది చూద్దాం. మేడం ఒకసారి చెప్పండి, ఇప్పుడు హాస్టల్లో ఎంతమంది పిల్లలకి డయేరియా సోకింది, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే ఒకసారి చెప్పండి. మన దగ్గర ఇక్కడ హాస్టల్లో 240 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే మనకి బుధవారము ఒక అబ్బాయికి స్టమక్ పెయిన్ మోషన్ వచ్చింది. మనం ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆ అబ్బాయిని నిన్న డిశ్చార్జ్ చేశారు. అదే విషయం కలెక్టర్ గారికి నోటీస్ చేశాము. సార్ ఈ విధంగా ఒక అబ్బాయికి అయ్యింది అంటే, సార్ నిన్న మెడికల్ క్యాంప్ ఇక్కడే పెట్టించారు. నిన్న ఉదయం ఒక అబ్బాయి స్టమక్ పెయిన్ అన్నప్పుడు వార్డెన్ గారి దగ్గరుండి ఎగ్జామ్ రాయించిన తర్వాత రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అయింది. అబ్బాయిని కూడా డిశ్చార్జ్ చేశారు. ఇంకా మెడికల్ నిన్న మధ్యాహ్నం నుంచి పిల్లలందరినీ ర్యాండమ్గా మన మెడికల్ ఆఫీసర్స్ తరోగా వెరిఫై చేసినప్పుడు ఒక 2 పిల్లలు 2 టైమ్స్ అయిందని చెప్పి 2 టైమ్స్ అయిన 2 పిల్లలు కూడా ఒకరిని జెమ్స్కి ఒకరిని కిమ్స్కి రికమెండ్ చేశారు. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు డిశ్చార్జ్ ఇస్తామని కూడా మెడికల్ అథారిటీస్ చెప్పారు. మిగిలిన పిల్లలందరినీ కూడా ర్యాండమ్గా ప్రతి ఒక్కరిని వాళ్ళు అడగడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మేడం అయితే ఇప్పుడు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు కూడా అంటే డయేరియా అనేది కన్ఫర్మ్ అయ్యిందా, లేకపోతే మామూలుగా మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి మాత్రం డయేరియా అని కన్ఫర్మ్గా మనకి మెడికల్ ఆఫీసర్స్ ఏం చెప్పలేదు. వాళ్ళకి మోషన్స్ అవి వస్తున్నాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉంది కాబట్టి మనం ప్రికాషన్స్ కానీ మనం పంపించాము. అయితే ఇక్కడ శ్రీకాకుళంలో డయేరియా స్ప్రెడ్ అయిన తర్వాత మీకు అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు ఎలాంటి ఫాలో అవుతున్నారు మేడం? మాకు గత ఆదివారం నుంచి సోమవారం శనివారం నుంచి కూడా మనకి ఇక్కడ కొన్ని స్ట్రీట్స్లో ఉన్నాయి అన్నప్పుడు మాకు డైరెక్టర్ గారు మా వెల్ఫేర్ గ్రూప్లో అన్ని హాస్టల్స్ కూడా మున్సిపల్ వాటర్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓవర్ హీట్ చేసి కూల్ చేసి పిల్లలకి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే వాటర్ క్యాన్స్ని కూడా మేము మున్సిపాలిటీ వాళ్ళే మాకు సప్లై కూడా చేస్తున్నారు. డైరెక్ట్గా అయితే మున్సిపల్ వాటర్ని ఎవరు కూడా 1 వీక్ నుంచి మేము యూస్ చేయట్లేదు. బోర్ వాటర్ని కుకింగ్కి యూస్ చేస్తున్నాం. మినరల్ వాటర్ అండ్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే క్యాన్స్ మేము పిల్లలకి కాచి వడపెట్టి ఇస్తున్నాం. మొత్తం శ్రీకాకుళంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి మేడం? అవన్నీ కూడా మీ అండర్లోకి వస్తాయి, లేకపోతే మీరు ఈ హాస్టల్ వరకే పరిమితం ఉన్నాయి? కాదండి, నేను డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని. మాకు ఇక్కడ 7 హాస్టళ్ళు ఉన్నాయి. కాలేజ్ హాస్టళ్ళు గర్ల్స్ 4, బాయ్స్ 2 ఉన్నాయి. చిన్నపిల్లల హాస్టల్ బలగలో ఒకటి ఉంది. మొత్తం 7 హాస్టళ్ళు ఉన్నాయి. మిగిలిన హాస్టల్లో పిల్లల పరిస్థితి కానీ లేకపోతే డయేరియా స్ప్రెడ్ అవడం కానీ అటువంటి లక్షణాలు ఏమైనా కనిపించాయి? లేదండి, ఎక్కడ కూడా ఇప్పటి వరకు అలాంటిది నోటీస్ అవ్వలేదు. అది ప్రస్తుతానికైతే మాత్రం ఈ హాస్టల్లోనే ఒక నలుగురికి ఆ డయేరియా లక్షణాలు అయితే కనిపించాయి. వాళ్ళని కూడా హాస్పిటల్కి తరలించాం, వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే బీసీ హాస్టల్ అనేవి శ్రీకాకుళంలో మొత్తం 7 ఉన్నాయి, కానీ ఈ హాస్టల్లో మాత్రమే డయేరియా లక్షణాలు కనిపించాయి అని చెప్పేసి అంటున్నారు. వారి పరిస్థితి కూడా బాగానే ఉందంటున్నారు. అయితే ఎక్కడ డయేరియా లక్షణాలు కనిపించడంతో అధికారులు కూడా కొంతవరకు రెస్పాండ్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లి ఇదంతా చూసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ అనేవాళ్ళు ఎంతవరకు వర్క్ని తరువుగా చేస్తున్నారు అనే దానికి ఇక్కడ ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. మురికి నీరు అయితే మాత్రం ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ మురికి నీరుని అయితే మాత్రం ఈ కాలువల్లో ఉన్న మురికిని కానీ దీన్ని తీసినటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో తీసినట్టు అయితే మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడ మురికి అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ కాలువల్లో ఉండే ఈ కాలువల ద్వారానే వాటర్ పైప్ లైన్స్ కూడా ఈ కాలువల్లోనే చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి మురికి నీరు ఎక్కడికెక్కడ నిలిచిపోయినప్పుడు
ఖచ్చితంగా ఆ పైప్ లైన్స్ ఆ తుప్పిపట్టడం వలన అవి లీక్ అయ్యి ఈ మురికి నీరు ఆ వాటర్ ఆ పైప్ లైన్స్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు దాపురించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాలువలు తవ్వించి వాటర్ పొల్యూషన్ లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.